ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు ఇంకొక కొత్త వ్యాపారం చేసే ఆలోచన మాకు లేదు. ఒకసారి ఆలోచించి చెప్పండయ్యా. అన్నయ్య ఆలోచించకుండా ఏ పని చేయడు. మీరు ఇంకెవరినైనా అడగండి. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు దొరుకుతారులేండి. అది నా అదృష్టం మీద ఆధారపడి ఉంటుందమ్మా. వస్తానయ్యా. ఆ. కట్నాల వల్ల ఎంతో మంది తల్లిదండ్రులు కూతుళ్ల పెళ్లిళ్లు సంతోషంగా చేయలేకపోతున్నారు. ఆ విషయంలో మీరు అదృష్టవంతులు బావగారు. పైసా కట్నం కూడా తీసుకోకుండా శౌర్య రామాని పెళ్లి చేసుకుని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. అది రామలక్ష్మి చేసుకున్న పుణ్యం. శివ, నేను ఎరువుల దుకాణం దాకా వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. ఏవండి, చెప్పు. ఆ రైస్ మిల్లు మనం కొందామండి. అన్నయ్య వద్దని చెప్పాడుగా. నేనంటుంది మనిద్దరము అండి. రైస్ మిల్లు మనకు మాత్రమే ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. నీ మోహంలా ఉంటుంది. నా మొహానికే. మీ పేరు మీద ఆధార్ కార్డు తప్ప ఆస్తి గట్రా ఏమైనా ఉందా? ఉన్న ఆస్తి మొత్తం ఆ రామలక్ష్మికి ఆర్జికిస్తానని తేల్చి చెప్పారు బావగారు. కూతురు ఆస్తితో మీ అన్నయ్య, కోడలాస్తితో పద్మ వదిన వాళ్ళు బాగానే ఉంటారు. ఏదైనా తేడా కొడితే మనమే రోడ్డున పడతాం. అప్పుడు మన కొడుక్కి మనం ఏమివ్వాలి? సంస్కారం ఇస్తాను. అబ్బా, మీకొక నమస్కారం. నిజంగా కొడుకు మీద ప్రేమ ఉంటే ఆ రైస్ మిల్లు కొనండి. అస్తమానం మీ అన్నయ్య వెనకాల చేతులు కట్టుకుని తిరగడం కాదు. ఐస్ క్రీమ్ కాదే, రైస్ మిల్లు. లక్షలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు నా దగ్గర లేదు. ఆస్తి పంపకాలు చేయమని చెప్పండి. ఆస్తి పంపకాలంటే ఇలాగే చెంప పగిలిపోతుంది. అర్థమైంది. అన్నయ్య భక్తిలో మునిగిపోయి పెళ్ళం బిడ్డలు కనపడట్లేదు మీకు. అవును, ఈ శివరాముడికి ఆ రఘురాముడు తర్వాత ఎవరైనా. అయితే నేను మాత్రం బ్రతికుండి ఏం లాభం? చస్తాను. భయపెడుతున్నావా? భయపెట్టడానికి నేను పద్మవదిని కాదు. నా గురించి మీకు పూర్తిగా తెలీదు. ఏయ్ పార్వతి, ఏయ్ పార్వతి, ఏ పార్వతి ఆగు. పార్వతి.